హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే హోమ్ టూర్ చూపిస్తున్నానండి, పార్ట్ 3. సో నిన్న మొత్తం నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది చూపించాను. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ టూర్. సో ఇదంతా చూపించేస్తానండి. సో మా ఇల్లు ఎలా ఉంది అనేది కమెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ బెడ్రూమ్ చూసాక మనం బాల్కనీ చూసాం కదండి నిన్న వీడియోలో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ మనకు లైట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం బటన్ ఆన్ చేస్తే పైకి ఇలాగా డైరెక్ట్గా లైట్ వెలుగుతుంది. సో మనకు భయం అవ్వకుండా ఉంటుంది అనమాట నైట్ టైం. సో ఇక్కడ కూడా మనకు ఒక బల్బ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో చాలా బల్బ్స్ పెట్టించామన్నమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఇంకా నీట్గా సర్దుకోలేదు. మా ఆయన ఎప్పుడైనా హెవీ వర్క్ ఉంటే చేసుకోవడానికి ఆయన చదువుకుంటారు బుక్స్ కాబట్టి ఇక్కడైతే బుక్స్ స్టాండ్ పెట్టించాము. ఇది మా ఓల్డ్ హౌస్లో కూడా ఉండే, అదే కంటిన్యూ చేసామన్నమాట స్టాండ్. అండ్ ఇక్కడ ఫ్యాన్ ఆప్షన్ లేదు, ఫ్యాన్ పెట్టియాలండి. సో అందుకోసమే సద్యానికి టేబుల్ ఫ్యాన్. యాక్చువల్ ఫ్యాన్ అవసరం లేదు, బికాజ్ ఇక్కడ విండో ఉంది కాబట్టి మంచి గాలి వస్తుంది. అండ్ ఇదొక చిన్న టేబుల్, ఓల్డ్ టేబుల్, ఆల్మోస్ట్ 6 years ఓల్డ్ టేబుల్ అండి ఇది. అప్పటి నుంచి ఉంది ఇది. ఏ మెషిన్ అండ్ మా పాప రాయడానికి గీయడానికి బోర్డు ఒకటి ఉంది. అండ్ ఇటు నుంచి ఇట్లా ఈ రూమ్ ఉంది కదండి, దానికి అపోజిట్ ఖాళీ స్పేస్ ఉందన్నమాట. ఇక్కడ ఒక రూమ్ చేయించవచ్చు, కాకపోతే మేము ఇక్కడ ఒక జిమ్ ఏరియా అరేంజ్ చేసుకుందాం అనేసి ఇట్లా పెట్టుకున్నాము. సో మొన్న ఇది వాష్ చేసింది సరిగ్గా వేయలేదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. గ్రాస్ మ్యాట్ సరిగ్గా వేస్తే నీట్గా సెట్ అవుతుంది. నేను చెప్పాను కదండి రాగా చేస్తున్న వీడియో అనేది, ఎక్కువగా ఓవర్గా ఏమి అరేంజ్ చేసేది చూపించట్లేదు, నార్మల్గా ఎలా ఉందో అలా చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఒక పెద్ద ట్రెడ్మిల్. చాలా బాగా ఫుడ్ తిన్న తర్వాత ఒక 5-10 minutes అయ్యాక ఇక్కడికి వచ్చి ఒక 10 minutes బయట చేయడానికి వీలు లేకపోతే ఈ థ్రెడ్మిల్లోనే వాక్ చేస్తాము. అండ్ మార్నింగ్ మా ఆయన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారు. ఇక్కడ ఒక సైక్లింగ్ ఉంది అండ్ డంబుల్స్ అండ్ రెస్టింగ్ బలూన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అరేంజ్ చేసుకున్నాము. సో ఇక్కడ విండో తీస్తే మంచి గాలి వస్తుంది, కానీ వర్షం వస్తుందేమో అనేసి విండో తీసాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 4 windows ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇదండి. అండ్ మనకు ఫ్యాన్ కూడా ఆప్షన్ ఉంది, కానీ మేము ఫ్యాన్ పెట్టించలేదు, విండో ఈజ్ ఎనఫ్ అనేసి. అండ్ ఇప్పుడు మనం టెర్రస్కి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఉంది. సో టెర్రస్కి వెళ్ళడానికి డోర్ అయితే ఉంది. చూడండి మా టెర్రస్ ఎంత బాగుందో. లైట్ కూడా ఆప్షన్ ఉంది. టెర్రస్ చూడాలనుకుంటే మనం లైట్ వేసుకోవచ్చు. సో ఇక్కడ విండో తీస్తే మంచిగా గాలి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మాకు వెలుతురుకి ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీరు చూసినట్టయితే ఫుల్ హౌస్, మా టెర్రస్ 4 గోడల మధ్య మంచిగా కవర్ అయింది. ఎవరైనా చూస్తారు అనే ఆప్షన్ ఏమి ఉండదు. పక్కన వాళ్ళ ఇల్లు అంత హైట్గా ఉంది కాబట్టి వాళ్ళు చూడరు. అండ్ ఇక్కడైతే వాళ్ళు పక్కన హౌస్ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా చూసే ఆప్షన్స్ లేదన్నమాట. నాకు మంచిగా ఇక్కడైతే స్పేషియస్గా అయితే ఉందన్నమాట. వాక్ చేయడానికి, నైట్ ఈవినింగ్ టైం కాఫీ తాగడానికి చాలా బాగుంది. అండ్ మా పాప సైకిల్ తొక్కడం లేదనేసి ఇక్కడ పెట్టాను సద్యానికి. ఈవినింగ్ టైం కూర్చోడానికి ఒక బీన్ బ్యాగ్. సో పెద్ద స్పేషియస్. మీరు అక్కడ ఎదురుగా చాలా బాగుంటుంది. మార్నింగ్ వీడియో ఉంటే నేను పెడతాను, అది ఎలా కనిపిస్తుంది అనేది మా టెర్రస్ వ్యూ.
అండ్ ఇక్కడ డోర్ వేసాక మనకు సేఫ్టీ లాక్ కూడా ఉంటుంది. ఇదిగోండి సేఫ్టీ లాక్. చూసారు కదండి, మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్లో నచ్చిందని చేయండి. ఇన్ కేస్ నచ్చకపోయినా కూడా నచ్చలేదండి అని కూడా కామెంట్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా మంచిగా పెట్టుకోలేదు అంటే కూడా మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. నేను కూడా అలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అయితే నాకు ఎంత సాధ్యమో అలాగా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.